మార్చి 3 కోసం సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. 16వ కీర్తన 10వ వచనం. ఈ ప్రవచన వాక్యం యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా నెరవేరింది. అయితే క్రీస్తు విశ్వాసులందరి విషయంలో ఈ ప్రవచన వాక్యం కొద్ది కాలంలో నెరవేరబోతున్నది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడో దిక్కు లేకుండా విడిచిపెట్టబడదు. మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా మళ్లీ మహిమగల శరీరంగా లేపబడుతుంది. మన ధ్యానవాక్యాన్ని ఇప్పటి కాలపు మన జీవితాలకు, అనుదిన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. పాతాళ అనుభవాన్ని చవిచూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండొచ్చు. అయితే మనం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ ఉండిపోం. మన హృదయంలోనూ, మన ఆత్మలోనూ, మన జ్ఞాపకాల్లోనూ మనం మరణానికి సమీపంగా వచ్చాం అనిపించవచ్చు. కాని ఆ స్థితిలోనే మనం ఉండిపోం. మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని, నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యుభీతి మనలను ఆవరించి నిరాశలోనికి తొక్కేసినా అది తన పూర్తి శక్తిని మనమీద ఉపయోగించలేదు. మనం ఎంతగానో కృంగిపోతాం. కాని ప్రభు అనుమతించినంతవరకే ఆ పరిస్థితిలో ఉంటాం. లోతైన సందేహ కోపంలోనికి మనం జారి పడిపోతామేమో గాని అక్కడ మన నాశనం కాము. రాత్రి కటిక చీకటి కమ్మినప్పుడు సహితం నిరీక్షణా తార ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రభువు మనలను ఎప్పుడూ మర్చిపోడు. ఎప్పటికీ మన శత్రువు చేతికి అప్పగించడు. నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాం. తన కృప నిరంతరం అనుగ్రహించే దేవునికే మన విషయాలు అప్పగించాలి. నిశ్చయంగా మరణంలో నుండి, అంధకారంలో నుండి, నిరాశలో నుండి మనం లేచి జీవంలోనూ, వెలుగులోనూ, స్వేచ్ఛలోనూ ప్రవేశిస్తాం.